హాయ్, ఇవాళ మనం హెచ్డిఎంఐ టు ఏవి కన్వర్టర్ బాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ హెచ్డిఎంఐ టు ఏవి కన్వర్టర్ బాక్స్ అనేది ఒక చిన్న ఎలక్ట్రానిక్ పరికరం. దీని ద్వారా మనం మీ హై డెఫినిషన్ హెచ్డి పరికరాలను ఉదాహరణకు మీ ల్యాప్టాప్, గేమ్ కన్సోల్ లేదా బ్లూరే ప్లేయర్, మీ పాత టీవీ లేదా ప్రొజెక్టర్కు కనెక్ట్ చేయవచ్చు. ఈ కన్వర్టర్లు హెచ్డిఎంఐ సిగ్నల్ను ఏవి సిగ్నల్గా మారుస్తాయి. ఇది మన పాత టీవీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు మనకు ఒక కేబుల్, యూఎస్బి కేబుల్ ఇచ్చారు, పెద్ద దెబ్బ పిన్ జీ టైప్ది. అలాగే ఒక బాక్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక పేపర్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఆ పేపర్లో చూడబోతే మినీ హెచ్డి టీవీ టు ఏవి అని ఉంది, యూజర్ మాన్యువల్. దాంట్లో ఆ బాక్స్ని ఏ విధంగా కనెక్షన్స్ ఇవ్వచ్చును, అలాగే ఆ బాక్సు మూడు వైపులా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ఇది హెచ్డి టీవీ కాబట్టి ఇది హెచ్డి రెజల్యూషన్ని మనకు అందిస్తుంది. 1024 ఇంటూ 768, 1280 ఇంటూ 1024, ఇలా మనకు ఇంకా కొన్ని రకాలు హై క్వాలిటీ, లో క్వాలిటీలో మనకు చూపిస్తుంది. ఈ యూజర్ మాన్యువల్లో ఇంకా మనం ఏమైనా కావాలన్నా చూసి చదువుకోవచ్చును, అవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ఈ యూఎస్బి కేబుల్ అనేది 1.5 ఫీట్ అంటే 18 ఇంచెస్ ఉంటుంది, ఇంచుమించు, అంతకు మించి లేదు. మనం కావాలనుకుంటే స్టోర్లలో ఇంకా ఈ కేబుల్ సంబంధించి మనం షాప్లలో ఇంకా పెద్ద కేబుల్ కూడా తెచ్చుకోవచ్చును. మనకు ఈ పాత డబ్బా టీవీలకు అందుకు కనెక్ట్ చేసుకునే దానికి ఈ బాక్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హెచ్డి టీవీ అంటే హెచ్డిఎంఐని హెచ్డి టీవీ అంటారు, అంతే, ఇంకేం లేదు. ఈ హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా మనము ఈ ఫైర్ టీవీ స్టిక్ కానీ, ఈ ఎంఐ బాక్సులు కానీ, వాటి ద్వారా హెచ్డి కనెక్షన్ ఇచ్చి, ఈ బాక్స్ కనెక్షన్ ఇచ్చి మనం ఈ ఎల్సిడి టీవీ లేదంటే డబ్బా టీవీకి మనం కనెక్ట్ చేసుకోవచ్చును. అందుకు వాళ్ళు ఇచ్చే హెచ్డిఎంఐ ఇన్పుట్ కూడా ఇచ్చారు. అలాగే 3 జాకులు సంబంధించి లెఫ్ట్, రైట్, అలాగే సివిబిఎస్ సౌండ్కు సంబంధించిన వీడియో, వీడియోకి సంబంధించిన జాకులు కూడా ఉన్నాయి. 5 వాట్స్ యూఎస్బి కేబుల్ కూడా వాళ్ళు ఇచ్చారు కదా, దానికి మనం అడాప్టర్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ ఇచ్చిన కేబుల్కి మనం అడాప్టర్ కనెక్ట్ చేసుకోవాలి. 5 వాట్స్ ఈ పిన్నుని అక్కడ మనం కనెక్ట్ చేసి ఆ యూఎస్బి చిప్ని మనం అడాప్టర్ కనెక్షన్ ఇచ్చి మనం మొబైల్కి సంబంధించిన అడాప్టర్లకి మనం కనెక్షన్ ఇచ్చుకొని పెట్టుకోవచ్చును. 5 వాట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి వీలుంటుంది. ఇక్కడ ఒక బటన్ కూడా ఇచ్చారు, ఎన్టీఎస్సి ప్యాల్. మనం ఎన్టీఎస్లో అయినా పెట్టుకోవచ్చును, ప్యాల్లో అయినా పెట్టుకోవచ్చును. ఎన్టీఎస్లో ఉంటే ఇంకా కొంచెం క్వాలిటీ బాగుంటుందని నేను చెప్తున్నాను. మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, బాగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు నేను చేయడానికి చాలా వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్.